చౌడసాయి గారి లక్షణాలు చాలా వచ్చాయి. ముఖ్యంగా అంబుల్సరు అందరూ ఎరుగును మాటలు చదువుకున్నారు. దినవృత్తాంతములు 2వ గ్రంథం 24వ అధ్యాయం 15-16 వచనాలు చదువుకున్నాం. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయింది. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్లవాడు. అతడు ఇశ్రాయేలీయులు దేవుని దృష్టికిని తన ఇంటి వారి దృష్టికిని మంచివాడై ప్రవర్తించెను కనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతన్ని పాతిపెట్టిరి. ఈమెన వర్లరా యోవాషు కాలంలో యెహోయాదా ప్రధాన యాజకుడని మనం ఎరుగుదము. యెహోయాదా ఒక మంచి నేర్పరైన దైవజనుడు. అతల్యా కాలం క్రైసిస్. యెహోయాదా నిలవబడ్డాడు. అప్పుడప్పుడు దైవజనుల మీద కాలు రైలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ లేరు కావచ్చు అని ప్రభు దాసుల పక్షాన సంఘం పక్షాన ఖచ్చితంగా అక్కర్లేదు అన్నట్టు కూడా సంభవం నేను కూడా చూశాను. రోడ్డు కూర్చోని అన్నాడు. ఆయన కాస్త ఆఫీసరు రైల్వేలో వేసి మాట్లాడుతుంటే వదోసన్న గారు లేచారు. రోడ్డు కూర్చోని ఈసార్లు అంటే సంఘ క్షేమం కాదు, క్రైసిస్, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నిలవగలిగిన వారు ఉదస్తున్న యెహోయాదా అతల్యా కీడంతటిని బట్టి చూస్తూ ఊరుకోలేదు. ఒక స్టాండ్ తీసుకున్నారు, నిలవబడ్డారు. మనం ఎరుగుదాము. యోవాషు యెహోయాదా లేకపోతే ఆయన లేడు, మనం ఎరుగుదాము. యోవాషును పెంచి పోషించాడు. ఒక చక్కని దాదిగా ఉన్నాడు. తర్వాత యోవాషు రాజుగా వచ్చినప్పుడు మందిరం అప్పటికి శిథిలమైపోయింది. అక్కడక్కడ అంతా శిథిలావస్థలో దానంతటిని బాగు చేయటానికి యథాస్థితికి తెచ్చాడు యెహోయాదా. డబ్బు పోగు చేయించాడు. ఆ సొమ్మును నమ్మకమైన వారికి ఇచ్చాడు. డానియేల్ గారు జ్ఞాపకం చేశాడు. అదే కాలం నమ్మకమైన వారికి అందించాడు. అదంతా ఆ మందిరం బాగు చేయించాడు. యెహోవా మందిరమును బలపరిచాడు. యథాస్థితికి తెప్పించాడు. మందిరం పట్ల భారం గల సహోదరులు, మందిరం పని చేసేటప్పుడు రాత్రి పగలు పెద్దలు ఇక్కడ ఉన్నారు. బాధ్యత గలవారు, భారం గలవారు, ఆలోచన గలవారు, ప్రార్థన గలవారు అందరు. ప్రదోష్ గారు డ్యూటీకి పోతే కూడా అతన్ని చూసిపోయేవారు. తెచ్చుకోవాలన్నా ఎప్పుడన్నా కాస్త ఆలోచన ఏమన్నా యాడికి అంటాడు. 2 నిమిషాలు ఆలస్యం వచ్చిన లేదన్నా ఇక్కడ వస్తున్నా. మందిరము యథాస్థితికి తెచ్చాడు. ఉపయోగపడే అంతేకాదు యెహోవా మందిరపు సేవ యందు ఉపయోగపడినట్లు దహన బలులు అర్పించుట యందు ఉపయోగపడినట్లు మందిర విషయమై ఉపయోగకరమైన సేవ జరుగునట్లుగా నమ్మకమైన యెహోయాదా వలె ఉన్నారు. ఏళ్ళు నిండాయి. 130 సంవత్సరాలు గొప్ప ఆయనకు. మన ప్రియులు చిన్న వయసులోనే వెళ్ళిపోయారు దాంట్లో పోలిస్తే. అయితే ప్రభువు తన దాసుని ఇక్కడ నిలిపి ప్రారంభం నుంచి ఆఖరి వరకు ఆయన జీవితంలో ఒకటి తన భక్తిని కాపాడుకున్నాడు. 2 సంఘక్షేమం కొరకు ప్రయాసపడ్డాడు. తర్వాత ప్రభు అసలు ఆయనకున్న జబ్బు ఎప్పుడో అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. ఒకసారి అయితే మేము చేతుల్లో ఉన్నప్పుడే చేతుల మీద ఎత్తుకొని ఉన్నాం. ప్రభు పిలుస్తాడా ఏమనుకున్నాం. 3 ఏళ్ల క్రితం లేచి ప్రభు మన దాసుని నా చిత్త ప్రకారం పిలిచాడని మనం శిరం మంచి స్తోత్రం చెల్లిద్దాం. ఒక ప్రియమైన సహోదరుడు అన్నాడు, మన ఇంటి వారి దృష్టిలోను ప్రభు దృష్టిలోను అక్కడ ఉన్న ఇశ్రాయేలీయులందరి దృష్టి ఆ కాలంలో
ఆయన మంచివానిగా ఉన్నాడు. దానియేలు ఒక మాట అన్నాడు కదా, దానియేలు గారు కాదు, రాజా నేను నా దేవుని దృష్టి ఎందు యథార్థంగా నమ్మకంగా ఉన్నా, నీ దృష్టి ఎందుకు కూడా కదా. అప్పుడు రాజుకు ఎంత సంతోషం. ప్రభు దృష్టి ఎందు, ప్రజల దృష్టి ఎందు, సంఘం దృష్టి ఎందు మనం మంచి వారం. ప్రభు ఎప్పుడైనా పిలవచ్చు, ఎవరినైనా పిలవచ్చు. అది ఆయన సార్వభౌమం. కుటుంబాన్ని ప్రభు ఆదరిస్తారు. యెహోయాదా వలె కష్ట పరిస్థితుల్లో నిలవబడ్డారు. ఒక యెహోయాదా వలె ఉపయోగకరమైన పని చేయాలి. యెహోయాదా వలె నిస్వార్థంగా నిస్వార్థంగా ఆయన పని చేశాడు. ప్రభు వస్తున్నాడు. మన జీవితంలో కూడా ప్రభువును ప్రేమించి మందిరం మీద మక్కువతో ప్రభు సేవలో ఎక్కువగా సాగుదాం. కుటుంబాన్ని ప్రభు ఆదరిస్తాం. బ్యాక్ నుండి మరి